ఇన్నాళ్ళు కోర్టుల చుట్టూరు తిరగకుండా ఆ లాయర్ని ఈ లాయర్ని పెట్టి మేనేజ్ చేసుకుంటా ఆయన బతుకు జీవుడో అంటూ ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జైలుకి పోవడం చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు. పాపం అనేది ఒకరోజు పండుతుంది. మనం ఈ మధ్య వింటానే ఉన్నాం. కాలం ఇది వరకులా కాదు. అప్పుడెప్పుడో చేసినటువంటి పాపము ఈ జన్మలో అవుతుంది, ఈ జన్మలో చేసినటువంటి పాపం ఇంకో జన్మలో. కర్మ రిటర్న్స్ సూన్. ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. గతంలో వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాకాలు మనం చూసాం. దాంతో ఏమన్నా అంటే బాలకృష్ణ గారి సినిమాలో ఒకటి ఉంటుంది, జగపతి బాబు గారిని ఉద్దేశిస్తూ, నేను పలానా అవకాశం ఇచ్చినాను మారుతాం అనుకున్నా మారలే, మళ్ళీ అవకాశం ఇచ్చినా మారుతాం అనుకున్నా మారలే, ఇంక ఉపేక్షించేది లేదన్నట్టు. సరే, ఆ కాలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఏం చేసినాడు? యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేసేసాడు. ఎవరన్నా మర్చిపోయినారా? అదో తప్పుడు. జగన్ గారు రైట్ రాయల్ గా సంపాదించారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. మీలాగా 2 ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రాయల్ గా 2 ఎకరాలు అన్నదమ్ముడు కలిసి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి తట్టుకోలేక ఏం చేశారు? హైదరాబాద్లో ఏదైతే ఇల్లు ఉన్నదో గవర్నమెంట్కి సంబంధించినటువంటి అది బిల్డింగ్ అయితే దాన్ని అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో పర్మిషన్ ఇలా నాకు 2 నెలలు టైం పడుతుంది, దీనిపైన కూలంకషంగా ఆ సర్టిఫికేట్లో అన్ని చడ్డామని చూడాలని చెప్పి ఆయన టైం అడిగినాడు. అంటే ఆ పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే కోట్లాధిపతి అయిపోయినాడు. ఉన్నట్టుండి 84 లక్షలు ఆ రేంజ్లో ఒకే సంవత్సరానికి ట్యాక్స్లు కట్టి అంత రేంజ్లోకి వెళ్ళిపోయినాడు. కోట్లు ఆర్జించేశారు. అసలు జీరో ఇన్వెస్ట్మెంట్తో సాక్షి పెట్టడం అంటే ఇంకా అది కొసమెరుపు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇది అంటారు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి. ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు, లేకుంటే సూట్ కేస్ కంపెనీలు పెట్టి కావచ్చు, ఎవరికో ఒకరికి లబ్ధి చేకూర్చడం, బ్లాక్ మనీ వేరే రూట్లో వీళ్ళకి సాక్షిలోకి పెట్టుబడులు రావడం, లేకుండా అంటే వేరే వాటిలోకి సండూర్ పవర్ కావచ్చు, ఇటువంటి వాటిలో పెట్టుబడులు తీసుకురావడం. అలా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి డబ్బులు తప్ప ఇంకా ఈయన అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి 2 ఎకరాల ఆసామి దేశం లేకలా రిచెస్ట్ సీఎం ఎట్టయినాడని చెప్పి. ఇంకా ఆయన మాట్లాడినటువంటి తీరు చూద్దాం, దానికి సమాధానం చెప్దాం. జగన్ గారు రైట్ రాయల్ గా సంపాదించారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. మీలాగా 2 ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రాయల్ గా 2 ఎకరాలు అన్నదమ్ముడు కలిపి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు ఉంటే ఈ రోజు రిచెస్ట్ సీఎం అవుతారు. రిచెస్ట్ ఉన్న వ్యక్తి రిచెస్ట్ సీఎం అవుతారు దేశంలోనే అవుతాడు. చూడండి, అంటే డిస్కషనే మార్చే విధంగా అది ఏం జరిగింది? సరే, బాబు గారు అవినీతి పరంగా సంపాదించాడు. లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఏ గుడ్డి గాడిది పళ్ళు దొంగతున్నారు అనేది నా క్వశ్చన్, ప్రధానమైన క్వశ్చన్. అసలు బాబు గారు ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ బట్టి గతంలో ఆయన చదువుకునేటువంటి సమయం నుంచి కూడా ఆ యొక్క కాలేజీల్లోనూ ఈవెన్ యూనివర్సిటీలోనూ చిన్నపాటి అంటే లీడర్గా ఎదిగి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం, తర్వాత మంత్రి అవడం, తర్వాత ఎవరైతే రామారావు గారు కంట్లో పట్టడం, తర్వాత ఆయన కూతుర్ని బాబు గారికి ఇవ్వడం, ఇలా చెక్క ఆయన టాలెంట్ వల్ల జరిగిపోయినాయి. తర్వాత కాలంలో ఏమైంది? 1996 ఆ సమయంలో ఎంతసేపు నేను పాలిటిక్స్లో బిజీగా ఉంటున్నానో ఇంటి ఖర్చులకైనా కావాలా అంటే మనం ఈరోజు చేసేటువంటి ఏదైతే మనం విత్తనం నాటుతామో భవిష్యత్తులో ఒక చెట్టు అయ్యి మనకు నీడనిస్తుందని చెప్పి 1996 ఆ ప్రాంతంలో ఏం చేశాడు? ఈ యొక్క హెరిటేజ్ని స్థాపించి గవర్నమెంట్ నుంచి ఏదైతే బ్యాంక్ నుంచి లోను తీసుకొని లోన్కి ఆ ఈఎంఐలు పాడు కట్టుకుంటా ఈ యొక్క హెరిటేజ్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించారు. దేశం లేకల్లా ఇదొక మిల్క్ కావచ్చు, ఈ యొక్క వెజిటేబుల్స్ కావచ్చు, వీటిల్లో హెరిటేజ్ అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. కోట్లు షేర్ వాల్యూస్ పెరిగిపోయినాయి. ఓవరాల్ దీని యొక్క వెల ఎంత అంటే 800 కోట్ల పైన ఉండాలి ఈ యొక్క హెరిటేజ్ బ్రాండ్ వాల్యూ. ఆ రేంజ్కి ఎదిగినాడు. అలా కాకుండా మంది పైన పడిపోదాము, లేకుండా అంటే 20 లక్షల కోట్ల పైన వీళ్ళు చేసినటువంటి కుంభకోణం ఉన్నదంటే ల్యాండ్స్కి సంబంధించి గత 5 ఏళ్ళలో అవి కూడా అన్నీ వెలికి తీస్తూనే ఉంటారు, బయటకు వస్తూనే ఉంటాయి. అలా కష్టపడినటువంటి వ్యక్తిని ఈ రకాన కించపరచడం అనేది చాలా తప్పు. నేను కోరుకుంటున్నా ఈ 800 కోట్లు 900 కోట్లు కాదు, 20,000 కోట్ల అధిపతి అయిపోవాలా ఈ యొక్క నారా ఫ్యామిలీ అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అండి, ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. ఎక్కడైనా మీరు చూస్తే ఎక్కడ ఉపద్రవాలు వచ్చినా, ఈవెన్ ఇక్కడ కృష్ణా జిల్లాలో విజయవాడలో ఏదైతే వరదలు వచ్చాయో ఆ సమయంలో ఫస్ట్ అక్కడ మనకు కనిపించేటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి సేన, ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులే. అలా కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా వాళ్ళకు ముందు అత్యవసరంగా వాళ్ళకి సేవలు అందించేటువంటి సంస్థ ఇండిపెండెంట్ సంస్థ కేవలం ఎన్టీఆర్ ట్రస్టు. అలా కాకుండా వీళ్ళు ఈ రోజుకి కూడా నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను, ఇన్ఫర్మేషన్ తీసుకొని చూశాను. ఇరు గవర్నమెంట్ నుంచి అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు.
దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు కష్టపడే దాంట్లో సొంత లాభం కొంత మానుకో అనేది ఏదైతే నినాదం ఉన్నదో పాతకాలంలో ఒక కవి రాశారో దాన్ని వీళ్ళు స్వయంగా ఆచరిస్తున్నారు. అది వీళ్ళు చేసేటువంటి సేవా గుణం. అలా కాకుండా ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఎన్టీఆర్ స్కూల్స్లో చదివిస్తూ వస్తున్నారు. అలా సంపాదించిందని 10 మందికి ఉపయోగపడాలని చెప్పి అందుకు సంపాదన అవసరం. అలా సంపాదించుకొని మీ దగ్గర ఏదైనా ఒక ట్రస్ట్ ఉంటే చెప్పండి, ఒకసారి ఆలోచించేద్దాం. ఏ రకాన్ని మీరు ఎవరికి సేవ చేస్తున్నారో చెప్పండి. అలా ఉండదు. మన కృష్ణమోహన్ రెడ్డి అంటాం, ధనంజయ రెడ్డి అంటాం, ఈ రకాన్ని మీరు సంపాదించేదంతా ఏడు ఉండదు. మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండవు పెట్టుబడులు, యాడికో వెళ్ళిపోతాయి, సౌత్ ఆఫ్రికాలకి ఆడికి ఈడికి వెళ్ళిపోతాయి. ఆ రకాన్ని మీరు చేసేటువంటి తీరు వీళ్ళకి ఏదన్నా పోలిక నక్కకి నాగలవకానికి ఉన్నంత తేడా అయితే ఖచ్చితంగా ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట ఇచ్చాడు, ఏది విజయవాడలో ఏదైతే వరదలు వచ్చాయో వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తాను బా అని చెప్పినాడు. అది ఎట్టబోయిందో ఎవరికి తెలీదు. ఇన్నాళ్ళు అందరూ అడుగుతూ ఉన్నా కూడా ఆయన ఇప్పటికీ ఆ 1 కోటి రూపాయలు ఇవ్వలేదంటే కేవలం ఇగోనే, ఇవ్వలేదు కదా ఇప్పుడు దాకా, సో ఇస్తే నేను చిన్నవాడిని అయిపోతాను, తప్పు అయిపోతుందని చెప్పి ఆయన ఇగోతోనే ఇవ్వాల. లేదంటే 1 కోటి రూపాయలు ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి పాకెట్ మనీ ఖర్చు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఎందుకన్నానంటే పాకెట్ మనీ ఖర్చు అని చెప్పి, గతంలో తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఖర్చు, లేకుంటే ఎలుకలు ఏదో కుట్టేసినాయి అన్నారు కదా, ఏది మందుని పాడు కొట్టేసిన దాంట్లో 13 కోట్లు 9 కోట్లు ఇలా పేపర్లో రాసి చూపించారు. అటువంటిది 1 కోటి రూపాయలు ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఇచ్చిండకూడదు. ఇలా సేవ చేసేటువంటి వ్యక్తుల్ని ఇలా కించపడడం అనేది నీచము, తగదు అని ఈ యొక్క ఈశ్వర్ కావచ్చు వెంకటరెడ్డి గారికి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా. ధన్యవాదాలండి.